మూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరిః ఓం. శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురువుగారిని ఈనాటి మహానారాయణ ప్రతిష్ఠను కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. శరబిందు వికాసమందహాసాం పురవిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం చన్నో మిత్రశ్చం వరుణః చన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. రతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి నో మఘవా కరోతు హంతు పాప్మానం యోస్మాన్ ద్వేష్టి. ఇంద్ర సంబంధమైనటువంటి ప్రార్థనకు మొదలైన వారికి సంబంధించిన మంత్రాలను చూస్తున్నాము వెనకాల. అందులో ఈ మంత్రం ఒకటి, మఘవా నహ స్వస్తి కరోతు. మఘవా అంటే ఇంద్రుడు, మాకు మనకు స్వస్తి కలుగజేయుగాక. హంతు పాప్మానం యోస్మాన్ ద్వేష్టి. పాపమును చంపివేయుగాక. ఆ పాపం ఎటువంటిదంటే యహ అస్మాన్ ద్వేష్టి. ఏదైతే ఎవడైతే అస్మాన్ మమ్ములను ద్వేషిస్తాడో. ఈ మంత్రాన్ని గురించి రేఖామాత్రంగా కిందటి పాఠంలో చెప్పుకున్నాం. ఇందులో గమనించవలసినటువంటి ఒకటి రెండు విషయాలు ఉన్నాయి.
ఇప్పుడు స్వస్తి అనేటువంటి మాట ఉంది. స్వస్తి అనేటువంటి మాట వేద మంత్రాల్లో, ప్రాచీనమైనటువంటి కావ్యాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్వస్తి అంటే సు అస్థి, మేరు. మేరు అనేటువంటిది కాలానికి, దేశానికి సంబంధించకుండా అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉండాల్సినటువంటి భగవద్ అనుగ్రహం అని మనం భావించాలి. అవి మనకు సర్వకాల సర్వావస్థలలో కలుగ్గాక. అవి ఎవరైనా చెయ్యాలి. ఎవరు చెయ్యాలి అంటే సమర్థుడైన వాడు చేయాలి. సమర్థులు ఎవరు అని అంటే ఇంద్రుడు. ఇక్కడ ఆ ఇంద్ర నహ స్వస్తి కరోతు, స్వస్తి చేయుగాక అని. ఇంద్ర అంటే చెప్తున్నాం. ఇంద్ర తూర్పు దిక్కుకి పాలకుడైనటువంటి దేవేంద్రుడు అనేటువంటి దానికంటే వేద మంత్రాల్లో ఇంద్రుడు అని అంటే పరమాత్మయే అని చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. ఆ పరమాత్మ ప్రాగ్దిగధిపతి అవటం కూడా ఏమి లోపం కాదు. ఎందుకంటే సర్వము తానయైన వాడు అని భగవంతుడి గురించి మనం ఆ పోతన గారి భాగవతం ద్వారా తెలుసుకున్నాం కదా. కాబట్టి ఆయన పరమాత్మగాను ఉండవచ్చు, ప్రాగ్దిక్కుకి అధిపతిగాను ఉండవచ్చు. ఆయన ఏం చేస్తాడు అనంటే మనకు స్వస్తి కలుగజేయుగాక. స్వస్తి అనంటే పారమార్థికమైనటువంటి సర్వమైన మంగళము అవి కలుగ్గాక. ఎందుకంటే లౌకికంగా ఉండేటువంటి మేలులు అనేటువంటివి కాలికములు గనక, అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గనక, అలా వస్తూ పోతూ ఉండేటువంటి అనిత్యములైన వాటిని గురించి పరమాత్మను ప్రార్థించనక్కర్లేదు. వాటికి సంబంధించినటువంటి మేలు కీళ్లు మనం లోకాన్ని బట్టే తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి పారమార్థికమైనటువంటి మేలు అనేది మనకెప్పుడు కూడా పరమాత్మ కలిగించుగాక. అయితే ఈ మేలు కలిగించేటప్పుడు కొన్ని దుష్ట భావాలు మనకు కీడు కూడా కలిగిస్తూ ఉంటాయి. మేలు కలిగించినంత మాత్రాన కీడు రాకూడదని ఏం లేదు. ఇప్పుడు పాలు ఉన్నాయి అనుకోండి, చాలా శ్రేష్టమైనటువంటి పాలు. ఆ పాలల్లో నీళ్లు కూడా కలిసి ఉంటాయి. పాలు ఇచ్చేటువంటి పుష్టి తృష్టి అనేటువంటి వాటిని నీళ్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ పాల యొక్క పుష్టి ప్రమాణాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు. అందుకోసమని ఏమంటున్నామంటే మేలు కలగాలి అని ఒక్క ప్రార్థన చేస్తే చాలటల్లే, ఆ కీడు అనేటువంటిది నశించాలి అనేటువంటిది కూడా ప్రార్థించాల్సి వస్తుంది. అంతు పాప్మానం యోస్మాన్ వేష్టి, యహ మమ్ములను, ఏది అస్మాన్ మమ్ములను ద్వేష్టి ద్వేషిస్తూ ఉంటుందో అవి అటువంటి పాప్మానం, పాపము అనేటువంటి దానిని, పాప లక్షణాలు కలిగినటువంటి వారిని. పాపము అనంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పాపం అంటే ఇతరులను పీడించేటువంటిది. మనస్సు చేత మనస్సును, మాటను, చేష్టను, త్రికరణములను ఏదైతే పీడిస్తుందో నిష్కారణంగా అవి పాపం. ఆ పాపాన్ని హరించడం అనేటువంటిది కూడా భగవంతుడు పరమాత్మ మనకు చెయ్యాలి. అంటే పాజిటివ్ గా నెగిటివ్ గా రెండు ప్రయోజనాలు మనకు కలిగేట్టుగా భగవంతుడు చెయ్యాలి అని. అనుకూలంగా మేలు చేయటం, ప్రతికూలంగా ఉండేటువంటి కీడు అనేటువంటి దానిని నాశనం చేయటం, ఈ రెండిటికి సర్వసామర్థ్య లక్షణాలు కలిగినటువంటి వాడు పరమాత్ముడు ఒక్కడే. ఏదో ఒక వ్యక్తికో, ఒక ఊరికో, ఒక సముదాయానికో అంటే ఎవరైనా కాస్త సాధారణమైన వాడు చేయొచ్చు, కానీ విశ్వానికి అంతటికీ కూడా స్వస్తి కలిగించడానికి,
విశ్వానికి అంతటికీ కూడా వేరు కాని దానిని హరింపజేయటానికి సమర్థుడైనటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. అది ఈ మంత్రంలో మనకు కనిపిస్తుండేటువంటి తాత్విక రహస్యం. స్వస్తినో మఘవా కరోతు అంతు పాప్మానం యోస్మాన్ ద్వేష్టి. ఇందులో ఇంకొక చిన్న విషయం కూడా మనం అనుకోవాలి. ద్వేష్టి ద్వేషిస్తున్నాడు. ఈ ద్వేషము అనేటువంటిది సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడిలాగా సత్యంలాగా అది కూడా ఉంటూనే ఉంటుంది. పెద్దవాళ్ళు శాస్త్రజ్ఞులు అయిన వాళ్ళు ఏం చెప్తారంటే జ్ఞానము అనాది, అజ్ఞానము కూడా అనాదియే. జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే తేడా ఏమిటంటే అజ్ఞానము శాంతము, జ్ఞానము అనంతము. అజ్ఞానము జ్ఞానం ఉదయించినప్పుడు అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కానీ అనాది, అది కూడా భగవంతుడిలాగానే అనాది అనంతము అయినది పరమాత్మ తత్వము. అనాది సాంత్వము అయ్యేది అవిద్య, అజ్ఞానము అనేటువంటిది. కాబట్టి ఈ అజ్ఞానము అనేటువంటిది దేశకాలాల్ని ఆవరించుకుని అది కూడా ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? జ్ఞానోదయం అయ్యేదాకా ఉంటుంది. ఆ జ్ఞానోదయం అయిపోయిన తర్వాత అది పోతుంది. జ్ఞానం మాత్రం సుస్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. ఆ అర్థాన్ని అభివ్యక్తం చేసేట్టుగా ద్వేష్టి అని వర్తమాన కాల క్రియ ఇక్కడ ప్రయోగించారు. ఈ క్రియాపదాల్లో కాలభేదం బట్టి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అనే కాలభేదాన్ని బట్టి క్రియాపదాలు మారుతూ ఉంటాయి. అటువంటి మాటల్లో ఈ వేద మంత్రాల్లో వాటిల్లో ఉండేటువంటి ఈ కాలభేదాన్ని బట్టి వచ్చే రూపాలలో కూడా కొంత తాత్విక రహస్యాలు ఉంటాయి అని గమనించడం కోసం ఈ మాటను అనుకుంటున్నాం అన్నమాట. స్వస్తినో మఘవా కరోతు అంతు పాప్మానం యోస్మాన్ ద్వేష్టి సోమాగ్నిస్వరణం కృణి బ్రహ్మణస్పతే కక్షీవంతం య ఔషిజం శరీరం యజ్ఞశమలం సుశీలం తస్మిన్ శీదతు యోస్మాన్ వేష్టి. ఇంకా అటువంటి ప్రార్థనే ఇంకోటి కూడా చేస్తున్నారు. బ్రహ్మణస్పతే. బ్రహ్మణ అంటే బ్రహ్మము అని అంటే ఇది వరకు అనేక పర్యాయాలు చెప్తున్నాము. బ్రహ్మము అంటే తత్వము, తపస్సు, వేదము, యోగము అని 4. ఇక్కడ ప్రస్తుతంలో మనకు తత్వ వేదం, బ్రహ్మణస్పతే, వేదాన్ని కాపాడుతూ ఉండేటువంటి వాడు. పతి అని అంటే పాలకుడు, రక్షకుడు, పాడు కాకుండా సంరక్షించేటువంటి వాడు. వేద సంరక్షణ సామర్థ్యం కలిగినటువంటి ఓ పరమాత్మ అని సంబోధన. బ్రహ్మణస్పతే ఇది సంబోధన. ఆయన్ని పిలుస్తున్నాం, అయ్యా దయచేయండి అని. ఎవరిని? పరమాత్మను. ఏ పేరుతో? బ్రహ్మణస్పతి అనేటువంటి పేరుతో. ఎందుకనంటే ఇప్పుడు మనకు దాంతో పనుంది. ఏ ప్రయోజనాన్ని మనం అపేక్షిస్తున్నామో ఆ ప్రయోజనానికి సంబంధించినటువంటి సంబోధన ఉంటూ ఉంటుంది. మనకు లక్ష్మి కావాలనుకోండి, అమ్మా లక్ష్మీదేవి. సంపద కావాలంటే అమ్మా లక్ష్మీదేవి అంటాం. మనకు చదువు కావాలంటే అమ్మా సరస్వతీదేవి అంటాం. మనకు రోగం పోవాలి అంటే అయ్యా ధన్వంతరి అని అంటాం. అట్లా మన అపేక్ష అనుగుణంగా దేవతా మూర్తులలో స్నేహ నానాస్తి కించన. ఇక్కడ నిజంగా ఏమి అనేకము లేవు. కానీ ఆ పరమాత్మలో ఉండేటువంటి ఆ గౌణములైనటువంటి పేర్లతో మనం పిలుస్తూ ఉంటే దానికి అటువైపు నుంచి స్పందన అనేటువంటిది యోగ్యంగా ఉంటుందన్నమాట. అందుకని బ్రహ్మణస్పతే, వేదాలన్నింటినీ కూడా పరిపాలించేటువంటి ఓ పరమాత్మ అని సంబోధన. వేదాల్ని పరిపాలించడం అంటే అర్థం ఏమిటి?
వేదాన్ని గురించి అనేక పర్యాయాలు మనం అనుకున్నాం. ఏమని? ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయో యో అలౌకికముపాయం వేదయతి స వేద అని. ఇష్టము అనిష్టము అని ఉంటాయి. ఇష్టము అంటే కావలసింది, అనిష్టము అంటే పోవలసినది. ఆ ఇష్టం రావటానికి, అనిష్టము తొలగటానికి లౌకికమైనటువంటి వ్యవహారాలన్నీ పనికి మారిన దశలో ఉన్నప్పుడు పరమార్థ పరంగా ఏదైతే మనకు ఉపాయం చెప్తుందో దానిని వేదము అని అంటారు. అటువంటి బ్రహ్మణస్పతే, అటువంటి వేదాన్ని సర్వకాల సర్వావస్థలలో రక్షిస్తూ ఉండేటువంటి ఓ పరమాత్మ, సోమానం స్వర్ణం గృహి. సోమానం, సోమలతను, స్వర్ణం, స్వరములను ఎరింగిన వానిగా గృహి చేయి. అంటే ఇక్కడ సోమము అనేటువంటిది మామూలుగా సోమలత అనేటువంటిదిగా బాగా ప్రసిద్ధంగా మనకు వేదాల్లో కనిపిస్తూ ఉంటుంది. సోమ యాగము అనేటువంటి ఒక మహాయజ్ఞం ఉంది. అందులో సోమము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక తీగ రసం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దానితో హోమము చేయటం అనేటువంటి కార్యక్రమం ప్రధానంగా ఉన్నటువంటి దానిని సోమయాగము అని అంటారు. ఆ సోమ అనేటువంటిది లోకంలో ఒక పదార్థం. కానీ వేదాంత పరంగా ఆలోచించాలంటే సోమ అనేటువంటి స్థితికి సౌమ్యము, ఏ విధమైనటువంటి వక్రత్వాది లక్షణాలు, ఏ విధమైనటువంటి ప్రసన్నత లేకపోవటం మొదలైన లక్షణాలు, ఏ విధమైనటువంటి ఛాయలు, నీడలు మొదలైనటువంటి లక్షణాలు, ఏకాకారంగా దివ్యమైనటువంటి కాంతితో ప్రసరించేటువంటి చంద్రుని వెన్నెల లాంటి లక్షణము, దానిని ఇక్కడ మనం తాత్వికంగా తీసుకోవాలి. అటువంటి సోమానం, సోమమును, స్వరణం, స్వరములను ఎరిగిన వారిగా కృణుహు, నన్ను, నేను సోమతత్వాన్ని తెలుసుకున్నవాడిలాగాను, స్వరతత్వాన్ని తెలుసుకున్నవాడిలాగా నన్ను చెయ్యి పరమాత్మ అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. భగవంతుడు ఎవరిని? బ్రహ్మణస్పతి అనే పేరు పెట్టి ఆ పరమాత్మను అంటున్నాం. ఇక్కడ ఈ ఉపనిషత్తు గనక దీంట్లో సాధారణమైనటువంటి వస్తువు అంటే పదార్థం, ఏదో తిప్పతీగా లేకపోతే అటువంటిది ఒకటి లోకంలో ఉన్నది అని దానిని భావిస్తే మనము సంకుచిత పరిచినట్లు అవుతుంది. పరమాత్మ తత్వాన్ని దాని పరిపూర్ణ స్థితిని గమనించకుండా ఉంటుంది. సోమము అని అంటే ఏ విధమైనటువంటి దోష లక్షణాలు ఏ కొంచెము ఎక్కడా లేకుండా స్పష్టంగా ఉండేటువంటి పరమాత్మ జ్ఞానము అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ పరమార్థ జ్ఞానం ఎక్కడ ఉంది? వేద మంత్రాల్లో ఉంది. ఆ వేద మంత్రాలలో ప్రాణం లాంటి లక్షణం ఒకటి ఉంది. అదేమిటంటే స్వరము. స్వరము అంటే మనం నోట్లో నుంచి వెలువడేటువంటి మాటల్లో ఒక్కొక్కసారి మనం చాలా చిన్న గొంతుతో మాట్లాడుతూ ఉంటాం. ఒక్కోసారి గొంతు మధ్య రకంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఒక్కోసారి తారస్థాయిలో మాట్లాడుతూ ఉంటాం. ఇట్లా మంద్ర, మధ్యమ, తార స్థాయి అని సంగీతంలో ఉన్నట్టుగానే సంస్కృత వ్యాకరణ సంబంధంగా, ఉచ్చారణకు సంబంధంగా ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని 3 రకాలైనటువంటి స్వరాలు వ్యాకరణ శాస్త్రం, శిక్షా శాస్త్రం మనకు చెబుతోంది. ఆ శిక్షా శాస్త్రంలో ఉండేటువంటి స్వరాలన్నింటినీ కూడా ఏ స్వరము ఏ విధంగా పలకాలి అని అంటారో అలా పలకపోతే విపరీతార్థం వస్తుంది. అనుకున్న దానికంటే భిన్నమైన అర్థం వస్తుంది. అందుకని స్వరము ఏక మంత్ర
స్వరతో వర్ణతో వా విద్యా ప్రయుక్త నతమంఠమాహ స వాగ్వజ్రో యజమానం హినస్తి యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అని ఒక మంత్రవాక్యం లాంటిది ఉంది. వర్ణము గాని స్వరము గాని ఎలా పలకాలో అలా పలక్కపోతే అవి వాగ్వజ్రమై యజమానుణ్ణి చంపేస్తుంది. యజమానుడు అంటే యజ్ఞం చేస్తూ ఉండేటువంటి ప్రధాన వ్యక్తికి యజమానుడు అని పేరు. ఈ రోజుల్లో యజమాని అంటే ఇంటి సొంతదారుడు, లేకపోతే దాని స్వామి అనే అర్థం వచ్చింది. కానీ యజమానుడు అనే అసలు శబ్దానికి అర్థం ఏమిటంటే యజ్ఞము చేస్తూ ఉన్న సమయంలో ఆ ప్రధాన వ్యక్తికి యజమానుడు. యజమానుడు అనేది ప్రజెంట్ పార్టిసిపుల్, యజ్ఞము చేస్తూ ఉన్నటువంటి వాడు అని అర్థం అనమాట. ఆ యజమానుణ్ణి హినస్తి ఇబ్బంది పెడుతుంది, బాధిస్తుంది. అతడు అపేక్షించినటువంటి అర్థానికి విరుద్ధమైన అర్థం వచ్చేట్టుగా చేస్తుంది అని చెప్పారు. దానికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇంద్రశత్రు వర్ధస్వ అంటూ ఒకతడు యజ్ఞం చేశాడు. ఇంద్రుణ్ణి చంపేవాడు నాకు కుమారుడు కావాలి, వాడు పెంపొందాలి అంటూ యాగం చేశాడు. అందులో ఆ ఇంద్రశత్రు అనే చోట స్వరము దోషం చేయటం చేత, అంటే ఉదాత్తంగా పలకదాన్ని అనుదాత్తంగానో, అనుదాత్తంగా పలకవలసింది ఉదాత్తంగానో, అనుదాత్తాన్ని స్వరితంగానో పలకటం అనేటువంటి తేడా చేత ఇంద్రశత్రు అనేటువంటి దానికి, ఇంద్రశత్రు అనే దానికి రెండు అర్థాలు ఏమిటి? ఇంద్రుని యొక్క శత్రువు అంటే ఇంద్రుణ్ణి చంపేవాడు అని అర్థం. ఇంద్రుడు శత్రువుగా కలవాడు అని ఒక అర్థం. ఇంద్రుడు చంపేవాడుగా అవటం అనేటువంటి ఆ శబ్దంలో స్వరదోషం వల్ల భయంకరమైనటువంటి అర్థం వచ్చి ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుట్టాలి అని ప్రయత్నం చేస్తే ఇంద్రుడి చేత చంపబడే కొడుకు పుట్టాడు. అటువంటి అనర్థాలు వస్తాయి స్వరదోషం వల్ల. అందుకని స్వర విషయంలో ఆషామాషిగా వ్యవహరించడానికి వీలు లేదు. కాబట్టి స్వరణం స్వరమును ఎరిగిన వారిగా తృణీహీనము చేయుము అని ప్రార్థిస్తున్నాడు. ఆ బ్రహ్మణస్పతిని అంటే వేద విజ్ఞానానికి మూల పురుషుడైనటువంటి, కాపాడేటువంటి రక్షకుడైనటువంటి ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాం మనం. మా స్వామి మాకు 2 లక్షణాలు పుష్కలంగా ఏర్పాటు చెయ్యి. ఒకటేమిటంటే మమ్మల్ని సోమము పొందే వాళ్ళలాగా చెయ్యి. సోమము అని అంటే పరమాత్మ సంబంధించినటువంటి జ్ఞానము అనేటువంటి అర్థాన్నే మనం సంభావించాలి. యజ్ఞం గనక యజ్ఞంలో ప్రధానంగా విశిష్టంగా వాడేటువంటి సోమలత అనేటువంటి అర్థాన్ని కూడా తీసుకుంటాము. కానీ అవి కర్మకాండకు సంబంధించినటువంటి అప్పుడు ఆ అర్థాన్ని చెప్పుకోవాలి. జ్ఞానకాండకు సంబంధించినప్పుడు సోమము అనే దానికి జ్ఞానము అనేటువంటి అర్థాన్నే గ్రహించడం ఉత్తమం. అయితే ఆ జ్ఞానము అనేటువంటిది వేద మంత్రాల ద్వారా వస్తుంది. ఆ వేద మంత్రాల్లో ఉండేటువంటి స్వరభేదము మొదలైనటువంటి వాడి చేత జ్ఞాన స్వరూప అవగమనము అనేటువంటిది దెబ్బతింటుంది. అందుకని జ్ఞానము కావాలి. జ్ఞాన లబ్ధికి పనికొచ్చేటువంటి సాధనప్రాయమైనటువంటి వాంగ్మయం ఉందే, ఆ వాంగ్మయం కూడా చాలా విలక్షణంగా ఎలా పలకాలో అలాగే పలికేట్టుగా అనుగ్రహం మాకు చూపించు మహాత్మా అని ఈ ప్రార్థన చేయమంటోంది ఉపనిషన్మాత. బ్రహ్మణస్పతే సోమానం స్వర్ణం క్రూహి. ఇది ప్రార్థన చేస్తూ మనం వేద మంత్రాలు మొదలైన వాటిని చదివేటప్పుడు ఒక లక్షణం మనకు కలుగుతుంది. మనకు స్వరదోషం వల్ల ప్రమాదం వస్తుంది అనేటువంటి మంత్రాన్ని చదువుతున్నాం కనుక సర్వకాల సర్వావస్థలలో స్వరదోషం రాకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి హెచ్చరిక మనకి కలుగుతూ ఉంటుంది.
అవి ఆ భగవంతుడు మన నోట్లో నుంచి పలికించేవాడు భగవంతుడే, పలికించడివాడు రామభద్రుడు. కానీ ఆయన ఒక రకంగా పలకమంటే మనం ఇంకో రకంగా పలికినట్టయితే దోషం వాడది కాదు కదా. అందుకోసమని అనుగ్రహం కావాలి. మనము ఏ అక్షరాన్ని ఏ స్వరాన్ని మనం శిక్షావళిలో చెప్పుకున్నాం. వర్ణ, స్వర, మాత్ర, బలం, సామ, సంతాన అని 6 లక్షణాలు ఉన్నాయి. ఈ 6 లక్షణాలని చక్కగా ఉపయోగించకుండా పలికినట్లయితే అర్థభేదం వచ్చేస్తూ ఉంటుంది. లోకంలోనే ఆ పరిస్థితి ఉంది. సాధారణమైనటువంటి మాటల్లో ఆ అన్నాం అనుకోండి, నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాను. ఆ అన్నాం అనుకోండి, చూడండి ఆ ఉచ్చారణలో ఆ టోనల్ వాల్యూ అంటారు ఇంగ్లీష్ లో. ఆ ఉచ్చారణం ఆ ఆ ఆ అన్నాం అనుకోండి, రెండో ఆ అనే చోట నువ్వు చెప్పింది ఏదో నాకు సరిగా వినపడలేదు, మరొకసారి చెప్పు అనేటువంటి అర్థం. ఆ అంటే నువ్వు చెప్పింది నేను అంగీకరించాను అనే అర్థం వస్తుంది. లౌకికమైనటువంటి భాషలోనే ఇటువంటి వ్యత్యాసాలు మనకు అనేకం ఉన్నాయి. ఇంకా వేద భాషలో అటువంటిది ఎంత పకడ్బందీగా ఉండాలి. ఆ పకడ్బందీగా ఉచ్చరించడానికి పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి మనకి. ఆ అనుగ్రహం సంపాదించుకున్న తర్వాత వేద మంత్రాలని జాగ్రత్తగా గురువుగా నేర్చుకుని వాటిలో ఉండేటువంటి ఉదాత్త అనుదాత్త స్వరితములు మొదలైనటువంటివి, దీర్ఘములు, హ్రస్వము, కొంతమంది దీర్ఘాక్షరాలని హ్రస్వాక్షరాలుగా, హ్రస్వాక్షరాలని దీర్ఘాక్షరాలుగా పలుకుతూ ఉంటారు. ఒకలో పెద్ద పట్టించుకోరు, కానీ పరమాత్మ మాత్రం పట్టించుకుంటాడు. అటువంటి ప్రమాదాలేమి రాకుండా రక్షించడం అనేటువంటిది పరమాత్మ అనుగ్రహం వల్లనే కలుగుతుంది అని ఈ మాటకు అర్థం అన్నమాట. ఆ సోమానగ్స్వరణం కృణుహి కక్షీవంతం ఔషిజం అని తర్వాత వాక్యం. ఔషిజం కక్షీవంతం శరీరం యజ్ఞశమనం అస్మాన్ ద్వేష్టి సహ తస్మిన్ కుశీలం సీదతు పడియుండుగాక. కక్షీవంతం యౌషిజం, కక్షీవంతుడు అనేటువంటి ఒక ఆయన. ఈ కక్షీవంతుడు అనేటువంటి వాడు వేద మంత్ర భ్రష్టలలో ఒకరుగా మనకు కనిపిస్తున్నాడు. వేద మంత్రాల్లో వచ్చింది కనుక కక్షీవంతుడు. ఆ కక్షీవంతుడు అనేటువంటి ఆ మహర్షి యొక్క తల్లి ఉసిక్ అని పేరుట. ఉసిక్ ఉసిక్ అనే ఆమె యొక్క కుమారుడు ఔసిగ అవుతుంది. దాన్ని వ్యాకరణంలో తర్జిత ప్రత్యయాంతం అంటారు. ఉసిక్ ఉసిగ అపత్యం పుమాన్. ఉసిక్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సంతానమైనటువంటి వాడు. అంటే తల్లి పేరుతో మనం ఆ పుత్రుల్ని వ్యవహరించడం అనేటువంటిది ఉంది. తల్లి పేరుతో, తండ్రి పేరుతో. కౌసల్య సుప్రజారామ అని రాముణ్ణి కౌసలేయుడు అని ఇలా పిలుస్తూ ఉన్నాం. సౌమిత్రి, సుమిత్ర యొక్క కుమారుడు సౌమిత్రి. ఇలాగా వైనతేయుడు, వినత అనేటువంటి ఒక ఆమె యొక్క కుమారుడు గరుత్మంతుడు అని ప్రాతకాలంలో తల్లి పేర్లతో పుత్రుల్ని వ్యవహరించడం అనేటువంటి పద్ధతి ఒకటి చాలా ఎక్కువగా ఉంది. రోజుల్లో చాలా మంది స్త్రీలకు అన్యాయం జరిగింది అని కొన్ని మాటలు కొంత విపరీత ధోరణిలో ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ స్త్రీలకు ఎప్పుడూ అన్యాయం జరగలేదు. స్త్రీలకు చాలా గొప్ప గౌరవము, ఆదరము, ప్రేమ మొదలైనటువంటిది ఉన్నాయి. మరి వేదంలోనే మొట్టమొదటనే మాతృదేవోభవ అన్న తరువాతనే పితృదేవోభవ అన్నారు. కాబట్టి స్త్రీకి అన్యాయం జరగడం అనేటువంటిది మన శాస్త్రాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎక్కడా లేదు. వాళ్ళు అనుకునేటువంటి అన్యాయాలు అనేటువంటివన్నీ వాళ్ళ ఊహల వల్ల పుట్టినవే గాని మరొకటి కాదు. కాబట్టి ఇక్కడ ఔసిగ అంటే ఉసిక్
అనేటువంటి ఒకానొక వ్యవహార నామం కలిగినటువంటి స్త్రీ యొక్క సంతానం. అతని పేరు ఆ ఉసిక్ అనేటువంటి ఆమె వలన పుట్టినటువంటి కుమారుడి పేరు కక్షీవంతుడు అనేటువంటిది. ఆ కక్షీవంతుడు అనేటువంటి ఆయన ఆయన ఏం చేస్తాడంటే శరీరం యజ్ఞశమనం కరోతు. ఈ శరీరాన్ని మనకు సంబంధించినటువంటి శరీరాన్ని యజ్ఞశమనం అనంటే యజ్ఞము చేయడానికి సమర్థమైన దానినిగా చేయుగాక. ఔషికుడైనటువంటి కక్షీవంతుడు అనేటువంటి వాడు మనం యజ్ఞం చేస్తూ ఉండే సమయంలో ఆ యజ్ఞము అనేటువంటిది 3 కరణాలకు బాగా శ్రమను కలిగించేది కదా. మనస్సు పట్టుకోవాలి ఎప్పుడు. మనస్సు అనేటువంటి ఆ కరణం దాని యందే లగ్నమయ్యేట్టుగా అటు ఇటు పోకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఇంకా ఆ వాక్ అనేటువంటి దాంట్లో ఈ స్వర దోషాలు, అక్షర దోషాలు, వర్ణ దోషాలు రాకుండా చూసుకుంటూ ఉండాలి. తర్వాత కాయకర్మ అంటే ఏమిటి? ఈ కుడి చేతితో ఒక విధంగా పట్టుకొని ఆహుతిని వెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. చూడండి, ఈ విధంగా ఈ మధ్య 2 వేళ్ళు బొటన వేలు కలిపి ఆ ఆహుతి పదార్థాన్ని తీసి లోపల వేయాలి. ఎట్ట పడితే అట్లా తీసుకుని వేసేయకూడదు. ఎట్లా అయితే ఎట్లాగా వేయటమే కదా. అంటే కానీ శాస్త్రం అట్లా చెప్పరా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు విహారహస్య అని భగవద్గీత హెచ్చరిస్తోంది. ఇవన్నీ శాస్త్రం తెలుసుకుని శాస్త్రం ఏ రకంగా చెప్పారో ఆ రకంగానే మనం చేయాలి. ఉదాహరణకు యజ్ఞోపవీతం ఉంది. యజ్ఞోపవీతము ఎటు నుంచి ఎటు ధరించాలి, ఏ సమయంలో ఎట్లా ఉండాలి అనేటువంటి దానికి నియమాలు ఉన్నాయి. పితృకార్యాలు చేసేటప్పుడు ప్రాచీనావీతి, ఆ దేవకార్యాలు చేసేటప్పుడు ఒక రకంగా ఉండాలి. పితృకార్యాలు చేసేటప్పుడు భుజం మారుతూ ఉంటుంది. ఇతరమైనటువంటి లౌకిక కార్యాలు చేసేటప్పుడు అవి దండలాగా ఉండాలి అని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నీ తెలుసుకోకుండా ఎట్లా ఏదో ఒక భారపోగు మనం నెత్తి మీద ఎక్కడో ఒక్కడ ఉంటే సరిపోతుంది అని అనుకోవటంలా మనం. ఇవన్నీ శాస్త్రంలో తెలుసుకుని ఆ పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకని యజ్ఞం అనేటువంటిది ఒక మహాకార్యం కనుక, అంటే యజ్ఞాలు అనేక విధంగా ఉన్నాయి. సంధ్యావందనం దగ్గర నుంచి మనం మామూలుగా చేసేటువంటి సర్వము కూడా అనేక విధమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞా, తపో యజ్ఞా, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ అని భగవద్గీతలో అనేక విధములైనటువంటి యజ్ఞాల గురించి చెప్పారు. కాబట్టి ఆ యజ్ఞము శ్రమదాయకం, శ్రమనిస్తుంది. ఆ శ్రమ వల్ల ఏమవుతుందంటే 3 కరణాలు కూడా ఎలా చెయ్యాలో అలా చేయకుండా ఏది ఎట్లా తోస్తే అలా చేసి పారేసేటువంటి విధంగా తయారయ్యేటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఉంది. అలా గనక అయినట్లయితే ఫలము, అపేక్షించిన ఫలము రాకపోగా వద్దనుకునేటువంటి దుష్ట ఫలము జరుగుతుంది. అందుకని ఏమంటున్నాడు ఈ కక్షీవంతుడు అనేటువంటి ఆయన, మా శరీరంలో యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో తటస్థపడేటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమలన్నిటినీ కూడా సహించేదానినిగా, అయ్యో ఇప్పుడు సహస్రనామం ప్రారంభించామనుకోండి, లలితా సహస్రనామో విష్ణు సహస్రనామో కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ నోటికి ఏదో శ్రమ తట్టుకోలేని స్థితి వచ్చి మానేస్తాం. కానీ సంకల్పం సహస్రనామం పారాయణ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి శ్రమ రాకుండా ఈ కక్షీవంతుడు అనేటువంటి ఆయన ఉసిక్ అనేటువంటి
ఒక గొప్ప వ్యక్తి పుట్టినటువంటి వాడు ఆ శ్రమను తొలగించి మమ్మల్ని ఆ యజ్ఞంలో మూడు కరణాలు కూడా గ్లాని పొందకుండా అలసట పొంది ఆ చేయవలసిన విధంగా చేయకపోవటం గాని లేకపోతే మధ్యలో ఆపేయటం గాని అనేటువంటి దోషాలు రాకుండా కాపాడుగాక అని ఈ మంత్రం చెప్తాం. ఆ ఔషిజం కక్షీవంతం శరీరం యజ్ఞశమనం. ఆ కక్షీవంతుడు అనేటువంటి ఆయన ఈ శరీరాన్ని, ఆ శరీరము అనటంలోనే ఎప్పటికప్పుడు కృషించిపోయేది, తగ్గిపోయేది, బరువుని తట్టుకోలేకుండా ఉండేది అనేటువంటి అర్థం ఆ శబ్దంలోనే ఉంది. శరీరం యజ్ఞ శమనం కరోతు, ఆ రకంగా చేయాలి అని. అంటే దీంట్లో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి తాత్పర్యం ఏమిటంటే, యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు అంటే ప్రతిదీ కూడా యజ్ఞం లాగానే చేయమని మన శాస్త్రాల గురించి చెప్తున్నాయి. ఏం చేసినా సరే, చివరికి భోజనం చేసినా సరే, ఆ భోజనం చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అది కూడా ఒక యజ్ఞం, దేవ పూజ లాంటిదే అనేటువంటిది. ఎందుకనంటే అన్నం తింటున్నాం. అన్నం దేనికోసం తింటున్నాము? ఆత్మారాముడు తృప్తి పడటానికి అని అంటున్నాం. కడుపు నిండటం అని, కడుపు నిండటం అనేటువంటిది తెలుగు మాట. ఆ కడుపు నిండటం అనేటువంటిది వేదాంత పరంగా ఆలోచిస్తే పరమాత్మ యొక్క తృప్తి. శరీరంలో ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అన్నారు కనుక, అన్ని చోట్ల ఉన్నారు కనుక, నేను నేను అనేటువంటి ప్రత్యేగాత్మ స్వరూపుడైనటువంటి ఆత్మ, పరమాత్మ అభిన్నమైనటువంటి ఆ ప్రత్యేగాత్మగా ఉండేటువంటి నేను అనేటువంటిది తృప్తి పట్టడం అనేటువంటిది అన్నం వల్ల జరుగుతోంది కనుక అన్నం తినడం కూడా ఒక యజ్ఞమే. అన్ని రకాలైనటువంటి పనులు యజ్ఞం లాగానే భావించాలి అన్నారు. ఆ యజ్ఞం ఎప్పుడూ కూడా నిర్దుష్టంగా చేయాలి, సక్రమంగా చేయాలి. ఆ సక్రమంగా నిర్దుష్టంగా చేయాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలగాలి. ఆ పరమాత్మ అనుగ్రహం కలగకపోతే ఒక విధంగా చేయవలసింది ఒక విధంగా చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చూడండి, మనం లోకంలో వ్యవహరించేటప్పుడు ఇంట్లో స్టవ్ మీద పాత్ర పెడతాం, పాలు కాచే పాత్ర పెడతాం, పెట్టేసేసి మన దారి మనం పనులు చేసుకుంటూ ఉంటాం. ఒక దశకు వచ్చిన తర్వాత పాలు పొంగుతాయి. ఆ పొంగినప్పుడు సరిగ్గా సమయంలో చూసి ఆ ఆ స్టవ్ ఆర్పేయకపోతే పాలన్నీ పొయ్యిలో పడతాయి. ఆ పాలు పాడవటమే కాదు, స్టవ్ కూడా పాడవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు చాలా చిన్న చిన్న విషయాల్లోనే జరుగుతాయి. కాబట్టి ప్రతిదానిని యజ్ఞంలాగా భావన చేసి మూడు కరణములు దాని యందు లగ్నమయ్యేట్టుగా మన మనస్సుని ఆ చెయ్యమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ భగవత్ స్థానీయుడైనటువంటి వాడు కక్షీవంతుడు ఋషిక్ అనేటువంటి ఆమె ఆమె యొక్క కుమారుడు అనే విధంగా ఈ మంత్రం మనకు చెప్తోంది. కక్షీవంతం యౌషిజం. తర్వాత మళ్ళీ అస్మాన్ యహ ద్వేష్టి సహ తస్మిన్ కుశీలం సీదతు అని ఒక మూడవ వాక్యం. యహ అస్మాన్ ద్వేష్టి, ఎవడైతే మమ్మల్ని ద్వేషిస్తున్నాడో, ఇక్కడ ఈ ఉపనిషత్తు గనక జ్ఞాన మార్గం గనక ఎవడైతే మనని ద్వేషిస్తున్నాడో అనేటువంటి దానికి లోకంలో ఎవడో వెంకయ్యో పుల్లయ్యో ఎవరో మనకు సంబంధం ఉన్నవాడో లేనివాడో, లేకపోతే దొంగతనాలవి చేసేటువంటి వాడో, చేసిన వాడిని గురించి అసహించుకునేటువంటి వాడో వాడిగా తీసుకోవడం అనేటువంటిది ఉపనిషత్తు స్థాయికి సంబంధించిన విషయం కాదు. అక్కడ మనం ఏమనుకోవాలంటే, మనల్ని ద్వేషించేవి ఏమిటండి? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మన ఇంద్రియాలే మనల్ని ద్వేషిస్తున్నాయి. మనం ఒకటి చూడాలి అనుకుంటే ఇంకొక దాని మీద మన కన్ను కేంద్రీకృతమై
చూడవలసిన దాన్ని చూడకపోవటము, చూడని దాన్ని చూడటము అనేటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ యో అస్మాన్ ద్వేష్టి అనేటువంటి చోట మనం తాత్వికమైనటువంటి భావంతో ఏం చేయాలంటే, ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో మమ్ములను అని అంటే ఇక్కడ అస్మాన్ అనేటువంటి ఈ బహువచన సర్వనామ రూపానికి అస్మాన్ అనేటువంటి దానికి ఒక రకంగా పరమాత్మ అనేటువంటి అర్థాన్నే తీసుకోవాలి. ఎందుకనంటే అస్మాన్ అంటే మమ్ములను, మమ్ము అని అంటే బహువచనంలో పెట్టుకుని మమ్ములను అంటే విశ్వంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వ్యక్తులు, పదార్థాలు మొదలైనవన్నీ వస్తాయి. ఆ పదార్థాలన్నీ కూడా భగవంతుడి కంటే భిన్నమైనవి కావు. కాబట్టి అస్మాన్ అనే శబ్దం చేత తాత్వికంగా భావన చేస్తే మనం ఏ అర్థాన్ని గ్రహించాలంటే పరమాత్మకు సంబంధించినాము అనుకునేటువంటి భావన కలిగిన సర్వమును. యహ ఎవడైతే వేష్టి, యహ ఆ వాడెవడు, వాడెవడంటే పరమాత్మ అనేవాడు ఒకడు లేడు, అందరికీ నేనే కారణము, అన్నీ నా శక్తియుక్తుల వలన జరుగుతాయి అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. ఈ మధ్యన ఒక అనుభవం, హేతువాదులు అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, మూఢ విశ్వాసాలు అని వాటి మీద పోరాటం చేస్తున్నాము అని. ఈ మూఢ విశ్వాసాలు అనేటువంటివి నిజానికి కొంచెం బుద్ధి, మనస్సు మొదలైన వాటినన్నింటినీ జోడించి పెడితే మూఢ విశ్వాసాలు అనేటువంటి దానికి అర్థం కనబడదు. వాళ్ళు ఏమంటారంటే ఒక విగ్రహాన్ని ఒక దేవుడిగా భావించి పూజ చేయటం అనేటువంటిది మూఢ విశ్వాసము అని అంటారు. ఇది వాళ్ళ దృష్టిలో ఇది పనికి మారింది, ఇటువంటివి పోవాలి అని అంటారు. అయితే చాలా చమత్కారమైన విషయం ఏమిటంటే అటువంటి మూఢ విశ్వాసాలు నశించాలి అనేటువంటి వాడే వాళ్ళ తండ్రి గారి ఫోటోని గోడ మీద వేలాడదీసి ఈయన ఎవరండి అని అడిగితే మా నాన్న అంటాడు. అక్కడ ఉన్నది కాగితం ముక్క, అట్ట మొదలైనటువంటివి. మా నాయన అనేటువంటి దానికి ఏ హేతువు చేత మా నాయన అని అంటాడు ఆయన? చాలా చిల్లించి ఇటువంటివన్నీ కూడా. అలాగే మనం ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నామంటే విగ్రహగతమైనటువంటి చైతన్యాన్ని భావన చేస్తున్నాం, దాన్ని ఆక్షేపిస్తున్నాడు వాడు. ఆ చైతన్యం ఎప్పుడు కూడా భావనామయమైనటువంటి నేత్రంతో దర్శించుకునేదే. కాబట్టే మనం అనేక పర్యాయాలు అనుకున్నాం, వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగిన వెంటనే మన హృదయంలో ఎంత ఆనందము మొదలైనవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ భగవంతుడు లేడు, ఇవేదో రాయి అనేటువంటి భావన మూఢ విశ్వాసం కలిగినటువంటి వాడి యొక్క మూఢత్వం తప్ప మరొకటి కాదనమాట. అందుకని ఏం చేస్తున్నాను, యహ అస్మాన్ ద్వేష్టి అని అంటే ఇంకో ఇటువంటి పనికి మారిన ఆలోచనలు మొదలైనటువంటివి అవే ద్వేషించడం. అతడు తస్మిన్ కుషీదం అంటే నరకం. కుక్షితం యథాతథా చీదంతి పాపినః అస్మిన్నితి కుషీదం అని కుషీత శబ్దానికి అర్థం చెప్తున్నారు. కుక్షితం అంటే పాడైపోయేట్టుగా, పాపినః పాపాత్ములు, అస్మిన్ ఇది దేనియందు ఉండిపోతారో అది దాన్నే నరకము అంటారు. నరకం అంటే మన వాళ్ళు అత్యంతము హింసాత్మకమైనటువంటి ఒకానొక లోకము అని చెబుతారు. కానీ నరకం అంటే మనని దుఃఖ పెట్టేదంతా కూడా నరకమే, మనని సుఖ పెట్టేదంతా కూడా స్వర్గమే. లోకంలో సామాన్యంగా కూడా మనం ఈ మూడు కరణాలని ఇబ్బంది పెట్టేటువంటిదంతా కూడా నరకం. ఆ మూడు కరణాలని ప్రసన్నంగా ఉంచేదంతా కూడా స్వర్గం.
స్వర్గాలు నరకాలు మొదలైనటువంటి వేరే లోకాలు ఉన్నాయి అనేటువంటి మాటని మనం కానక్కర్లేదు. కానీ అవన్నీ కూడా మనకు నిత్య సన్నిహితంగానే ఉన్నాయి. కాబట్టి శరీరం యజ్ఞ శమలం కుశీలం తస్మిన్ ఆ కుశీలం శీలదు. ఆ నరకము అనే దాంట్లో అతడు పడిపోయి ఉండుగాక. ఎవరు ఎవడైతే పరమాత్మ తత్వాన్ని ద్వేషిస్తూ ఉంటాడో వాడికి నిరంతరము నరకములో నిత్య నివాసం కలుగుతుంది అని. ఇది శాపం కాదు. అయ్యో అటువంటి నిష్కారణంగా గురువుల దగ్గర నుంచి జ్ఞానం పొందకుండా తన బుద్ధియే ప్రమాణం అనుకుని దాని పాపకార్యాలు చేస్తూ ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిష్కారణంగా తన్ని తాను పాడు చేసుకుంటున్నాడు. లోకాన్ని కూడా మరమ్మతు చేయాలనే ప్రయత్నం చేసి నరకూపంలోకి తీసుకెడుతున్నాడు. అందుకని వాడు అక్కడే ఉండాలి, ఆ నరకూపంలో ఉండాలి. బయటికి వస్తే లోకాన్నంతటినీ కూడా దాంతో పోతాడు. నీళ్లల్లో పడి మునిగిపోతున్నటువంటి వాడు ఎవడు ఏమైనా చెయ్యిస్తే వాడిని కూడా లోపలికి గుంజేసి తన ప్రాణాలతో పాటు వాడి ప్రాణాలు కూడా పోగొట్టేటువంటి ప్రమాద స్థితి ఉంటుంది. అందుకనే ఎప్పుడూ కూడా నీళ్లల్లో మునిగిపోయేటువంటి వాడు ఆత్మనాదం చేస్తూ ఉంటే వాడిని ఏదన్నా కర్ర మొదలైన సాయంతో ఇవ్వాలి, కానీ చెయ్యి మొదలైన ఇచ్చినట్టయితే చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్తారు. అందుకని వాడు నరకంలోనే ఉండాలి. ఎవడైతే మమ్మల్ని ద్వేషిస్తున్నాడో, మమ్మల్ని అంటే ఇక్కడ సర్వాత్ముడైనటువంటి పరమాత్మను అని. పరమాత్మ యందు పరమాత్మ లక్షణాన్ని గుర్తించకుండా పరమాత్మ యందు తనమైన హీనమైన లక్షణాన్ని భావన చేసేటువంటి వాడే పాపాత్ముడు. అటువంటి పాపాత్ముడు నరకములో నిత్య నివాసం పొందుగాక అని అంటున్నారు. అయితే ఇది అవతల వాడికి పాపం చాలా ఇబ్బంది కలిగించేది కదా. అటువంటి కోరిక ఎందుకు కోరమంటోంది అని అంటే వాడు గనక అటువంటి భావాలు కనుక ప్రసన్నములు కాకుండా అందులో ఉండేటువంటి పాపత్వాన్ని తొలగించుకోకుండా మేము ఇలాగే ఉంటాము అని కనుక అన్నట్లయితే లోకాన్ని అంతటినీ కూడా పాడు చేస్తూనే ఉంటుంది. నేను 2-3 సార్లు చెప్పాను. ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు చేతిలో పోస్తున్నాం. అందులో 100 పైన గింజలు ఉండొచ్చు. ఆ 100 మధురాతి మధురమైనటువంటి రుచి కలిగినవే. కానీ ఒక్క చేదుపప్పు ఉంటుంది అందులో. ఆ ఒక్క చేదుపప్పు 100 మంచి రుచికరమైన పదార్థాన్ని ఎంత సర్వనాశనం చేసేదో మనం లోకంలో చూస్తున్నాం. మనకు ఇక్కడ ఒక ఆలోచన చేద్దాం కాసేపు. ఈ మధురంగా ఉండేటువంటి పప్పుల లక్షణము ఆ చేదు అనే దాన్ని ఎందుకు మార్చలేకపోయింది? లోకంలో మంచికి చెడుకు ఉండేటువంటి తేడా ఇదే. చెడు ఇంకొంచెం ఉన్నా సరే మంచిని అంతా నాశనం చేస్తుంది. మంచి ఆ విధంగా చెడుని నాశనం చేసేటువంటి పరిస్థితి లౌకికమైనటువంటి విషయం పరంగా లేదు. అందుకని ఇటువంటి బ్రహ్మద్వేషం అంటే పరమాత్మ ద్వేషం కలిగి నేనే చాలా గొప్పవాడిని, నా బుద్ధియే అందరూ ఆచరించాలి అనేటువంటి వాళ్ళని అక్కడే అటువంటి భావంలోనే ముందుగాక అని ప్రార్థించు ఉంటాం. దానికి ఇంకా కొంచెం ప్రసన్నమైనటువంటి అర్థం తీసుకోవాలంటే వాళ్ళని పట్టించుకోకండి. అటువంటి హేతువాదులు మొదలైన వాళ్ళు చెప్పేటువంటి విషయాల వైపు మనం పోకుండా ఉంటే మనం ఉద్ధరింపబడతాము, లేకపోతే మనం కూడా ఆ గోతిలో పడిపోతాము అని చెప్పడంలో ఈ మంత్రానికి అర్థ సంభావన ఉంటుందన్నమాట. సోమానం స్వర్ణం కృణి బ్రహ్మణస్పదే కక్షీవంతం ఔషిజం శరీరం యజ్ఞశమలం కుశీలం తస్మిన్ క్షీరతు యోస్మాన్ ద్వేష్టి. దీని గురించి ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఒక బాగా చక్కగా వేద మంత్రముల యందు బాగా విశ్వాసం కలిగినటువంటి మా బంధువు ఒక ఆయన ఒక దాదాపు 20-30 సంవత్సరాల వెనకాల వేదము ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఏమిటయ్యా,
వాడిని మమ్మల్ని ఎవడైతే ద్వేషిస్తాడో వాడు నశించిపోగాక అని అంటుంది. ఏమిటి అని సుమారు 30-40 సంవత్సరాల కిందట నన్ను అడిగారు. వేదము అనేది సర్వసమభావన కలిగి ఉండాలి కదా, అలా కాకుండా వాడిని చంపేయండి, వీడిని ఉద్ధరించండి అని పాక్షికమైనటువంటి భావంతో ఉండటం అనేటువంటిది ఎలా వచ్చింది అని నాకంటే బాగా పెద్దవారు. అప్పటికి నాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయనుకుంటే ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయి. ఆయన బాగా ఇంటి దగ్గర వేదము అవన్నీ కూడా పండితుల్ని పెట్టుకుని బాగా చక్కగా చదువుకున్న వారే, అర్థభావం చేసినటువంటి వారే. ఆయన అడిగినాడు. అప్పుడు నేను ఈ అర్థం చెప్పాల్సి వచ్చింది. అయ్యా, ఇక్కడ అస్మాన్ అంటే నన్ను నిన్ను అని అర్థం కాదు. అస్మత్ శబ్దం సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మవాచకంగా మనం భావించాలి. పరమాత్మ సంబంధించినటువంటి మహాగుణాలు మొదలైన వాటిని గమనించినటువంటి వాడు తన అల్పజ్ఞానంతో ఆ పరమాత్మ తత్వాన్ని పూయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ఈ బుర్రంతా అక్కడ అంటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు విద్య అనేటువంటిది దెబ్బతింటుంది కనుక అటువంటి భావన చేయకుండా ఉండటం అనేటువంటిది ఈ మంత్రం యొక్క అర్థము అయి ఉంటుందండి అని నేను ఒక సుమారు 40 ఏళ్ళు అయ్యే ఉంటుంది. అప్పుడు ఈ స్ఫురణ భగవంతుడు నాకు కలిగించాడు. కాబట్టి ఆ అర్థాన్ని మనం తీసుకోవడం యోగ్యంగా ఉంటుందని అర్థం అన్నమాట. సోమానగ్స్మరణం గృహి బ్రహ్మణస్పతే కక్షీవంతం ఔషిజం శరీరం యజ్ఞశమనం తస్మిన్ క్షీరతు యోస్మాన్ వేష్టి. అక్కడే ఇక్కడ లేదు కానీ ఇంకో చోట యోస్మాన్ వేష్టి ఎంచ వయం ద్విష్మః అనే మాట కూడా కలిసి ఉంటుంది. మమ్మల్ని ఎవరు ద్వేషిస్తారో మేము ఎవరిని ద్వేషిస్తామో అనే మాట కూడా ఉంది. దానికి ఇటువంటి తాత్వికార్థం చెప్పుకుంటే తప్ప లేకపోతే లోక వ్యవహారం అయిపోతుంది. మాకు పక్క ఇంటి వాళ్ళకు పడదండి అన్న ధోరణ అవుతుంది. ఆ పడకపోవటానికి అతి నీచమైనటువంటి చాలా చిన్న స్థాయి కారణాలు ఉంటాయి. అటువంటి వాటిని వేదం ప్రస్తావిస్తుంది అనుకోవటం తప్పు కదా. కాబట్టి ఆ అర్థాన్ని భావించక తప్పదు. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మానమరాతింతరేమా. ఇదో చక్కటి మంత్రం. ఇందులో రేఖామాత్రంగా ఈ పూట కొంత చూసి తర్వాత వచ్చే పాటల్లో చెప్తున్నాం. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ తేన పూత అతి పాప్మానమరాతింతరేమా. ఇది సాధారణంగా పూజ్యులైనటువంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పాద ప్రక్షాళన చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదివి కాళ్ళు కడిగి ఆ కాళ్ళని నెత్తి మీద చదువుకుంటూ ఉండేటప్పుడు వాడుతూ ఉంటారు. మన మామూలుగా ఆబ్దికాలు మొదలైన వాటిలో కూడా మా పితృస్థానంలో కూర్చున్న బ్రాహ్మడికి, విశ్వేద దేవస్థానంలో కూర్చున్న బ్రాహ్మడికి పాద ప్రక్షాళన చేయటం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఈ మంత్రాన్ని కూడా చదువుతారు. భావన మాత్రమే ప్రయోజనం కాదు, ఇది చాలా గొప్ప మంత్రం. ఈ పాద ప్రక్షాళనం అనేటువంటిది ఎక్కడ జరిగింది? బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి కాళ్ళు గడిగి నెత్తి చదువుకున్నప్పుడు జరిగినటువంటి త్రివిక్రముడు అని అప్పుడు భగవంతుడికి పేరు వచ్చింది. త్రివిక్రముడు. మూడైన వి అంటే పాదముల యొక్క క్రమం కలిగిన వాడు. 3 అడుగులు నేల అడిగి ఏం చేశాడు? ఒక అడుగుతో విశ్వాన్నంతా ఆక్రమించాడు. అంటే భూమి అనబడేటువంటిదంతా ఆక్రమించాడు. ఇంకొక అడుగుతో ఆకాశ మండలాన్నంతా ఆక్రమించాడు. 3వ అడుగు పెట్టడానికి చోటు చూపించమని అడిగాడు. ఈ కథంతా మనకు తెలిసిందే అనుకోండి. అటువంటి స్వరూపాన్ని వామనుడై నేలకు పెట్టడి ఉండేటువంటి స్వరూపంగా వచ్చి విశ్వమంతా వ్యాపించి
పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అన్నట్టుగా వేదం చెప్పినటువంటి స్వరూపానికి వెళ్ళాడే ఆయన. ఆయన చరణం చరణం పవిత్రం. అవి చాలా పవిత్రమైనటువంటివి. పవిత్రం అంటే ఏ దోషము లేనిది అని అర్థం. పవిత్రము పవిత్రము అనేటువంటిది మనం లోకంలో వాడుతూ ఉంటాం. పవిత్రము, వాక్ పావిత్ర్యం. వాక్ మాట, మాటలో పవిత్రత ఉండాలి. పవిత్రత అంటే ఏమిటి? ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అలా పలకపోతే వాక్ దుష్టము. చత్వారి వాక్ పరిమిత పదాని ఇత్యాది మంత్రాలు, చాలా గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయి వేదాల్లో. సరే, అటువంటిది వాక్ సంబంధమైనటువంటి పవిత్రత అపవిత్రతలు ఉంటాయి. మరి కరణం చేసే పనులలో పవిత్రత అపవిత్రత ఉంటాయి. ఉదాహరణకు కుడి చేతికి కొన్ని పనులు ఉన్నాయి, ఎడమ చేతికి కొన్ని పనులు ఉన్నాయి. కుడి చేతిలో కూడా వేళ్లల్లో బొట్టన వేలు చేసే పన్ను ఒకటి, తర్జని, మధ్యమ, అనామిక, ఈ చిటికన వేలు, వీటన్నిటికీ కూడా అలా అన్ని కలిపి చేస్తున్నా గాని దేని పనులు దానికి ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఒక పరమ పురుషుని యొక్క చరణము అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి. పవిత్రమైందంటే లోకాలన్నింటినీ కూడా తన నిర్దోషత్వము చేత రక్షించేది అని అర్థం అన్నమాట. చరణం పవిత్రం వితతం. అది చాలా విస్తారమైనటువంటి. విస్తారం అంటే చాలా ఇంత ప్రమాణము కొలత అని చెప్పడానికి వీల్లేనటువంటి. అదే కదా మనం చెప్పుకున్నది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వామనుడిగా పుట్టి త్రివిక్రముడుగా అయినటువంటి ఆయన యొక్క ఒక కాలు అడుగు భూమినంతా సర్వ ఆ లోకాన్ని ఆక్రమించింది అని చెప్పారు కదా. కాబట్టి ఎంత వితృతమై ఉండాలి, ఏ లెక్క కన్నా అందుతుందా? ఎన్ని వేల యోజనాల ఆ వైశాల్యం కలిగినది అని చెప్పడానికి వీలవుతుందా? మొన్న యాదృచ్ఛికంగా ఏదో భారతంలో జంబూ ఖండ వినిర్మాణ పర్వము అని ఒక పర్వం ఉంది. భీష్మ పర్వంలో మొదట ఆ జంబూఖండ వినిర్మాణ పర్వము అనే చోట్ల ఒక ఒక చక్కటి విషయం చెప్పారు వ్యాసుల వారు. ఏమిటంటే ఈ లెక్కలన్నీ భూమి యొక్క వైశాల్యం ఎంత, ఎన్ని వేల యోజనాలు ఉంది అనే ఈ లెక్కలన్నీ కూడా ఉజ్జాయింపు లెక్కలే కానీ ఎవరు సరిగా చెప్పగలిగిన వాడు ఎవరు లేరండి అని. మనం భారతదేశం ఇక్కడి నుంచి అక్కడికి ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏదో రైలు మార్గం ఉంటే ఇది ఇది వేల చదరపు మైళ్ళు అదే కిలోమీటర్లు ఇట్లాగా భావం చేస్తూ ఉంటాం. అట్లా విశ్వం ఎంత ఉంది అనేటువంటి దాన్ని మనం చెప్పగలమా? అందుకనే వితతం అన్నారు. అంటే తను అంటే విస్తారం, వ్యాపించి ఉండడం, అలా అలా పెరిగిపోయి ఉండడం. అవి విశేషంగా ఇంకా చాలా ఎక్కువగా. అంటే ఒక్క ముక్కలో చెప్పారంటే ఏ కొలతలకు అందరిది అని. వితతం పురాణం, చాలా పాతది కాలం. ఇక్కడ మొదటిది వితతం అనేది దేశాన్ని చెప్తోంది, పురాణం అనేది కాలాన్ని చెప్తోంది. పురా అంటే ఎప్పుడో, భగవంతుడికి అనాది అని అంటున్నాం కదా, ఆ రకమైన గుడి. చరణం పవిత్రం వితతం పురాణం అని అటువంటి పరమాత్మ యొక్క చరణాన్ని గురించి చెప్తున్నారు. ఏన పూత